ఒక వ్యక్తి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి. లక్ష్యము ఇంధనం, ప్రయత్నం అగ్నిహోత్రం. ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం. అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, అది ఏదైనా కావచ్చు. ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను, సమాజ హితము కొరకు, సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను. ఆ వెచ్చించడం కోసం 1 గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో 2 గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతారు. ఏదో ఒకటి చెయ్యొచ్చు. చెయ్యలేకపోవడం అన్నది మాత్రం ఉండదు, ఏదో ఒకటి చెయ్యొచ్చు మనిషి. ఇటు తిరిగి లక్ష్యం ఉండాలంతే. కాదు కోట్ల మందిలో ఒకరిలా బ్రతికేస్తాను అనుకుంటే ఏ లక్ష్యం లేకపోతే ఎంతసేపు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతారు. తినేది ఎందుకు? ఆరోగ్యంగా ఉండడానికి. ఆరోగ్యంగా ఉండేది ఎందుకు? పడుకోవడానికి. పడుకునేది ఎందుకు? మరునాడు లేవడానికి. లేచేది ఎందుకు? వ్యాయామం చేయడానికి. వ్యాయామం చేస్తే ఆకలి వేయాలి, ఆకలి వేస్తే అన్నం తినాలి, అన్నం తింటే పడుకోవాలి, పడుకున్న తర్వాత లేవాలి. ఏం చేస్తావు? ఎవరికి ప్రయోజనం ఆ జీవితం?